ఇల్లు లేని పేదల కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా నిర్మించిన బాంబే ఇళ్లను పాస్బుక్ల రూపంలో ఎల్లమ్మ బండలో లబ్ధిదారులకు అందజేశారు. లబ్ధిదారుల్లో నర్సయ్య అనే వ్యక్తి తనకు కేటాయించబడిన ఇంటిని చూడడానికి వెళ్లగా ఆ ఇంట్లో ఇప్పటికే మరొకరు నివసిస్తున్నట్లుగా గుర్తించారు. ఈ విషయంపై ప్రశ్నించగా తాము ఒక నేతకు డబ్బులు చెల్లించి ఈ ఇల్లు కొనుగోలు చేశామని వారు తెలిపారు. వారికి ఇచ్చిన పత్రాలు అసలైన లబ్ధిదారుల పేర్లను మార్చి ఇచ్చినట్లుగా వెల్లడైంది. గత కొంతకాలంగా అసలైన లబ్ధిదారులు తమ ఇల్లు ఖాళీ చేయాలని కోరుతున్నప్పటికీ తాము డబ్బులు చెల్లించామని చెప్పి వారు అంగీకరించడం లేదని బాధితులు తెలిపారు. ఈ వ్యవహారంలో ఒక నేత ప్రమేయం ఉందని ఆరోపిస్తూ అసలైన లబ్ధిదారులు మీడియా ముందు వాపోయారు. తక్షణమే సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని తమ ఇళ్లను తిరిగి అందజేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. నాకు తెలియదు. మీకు ఎవరైతే అమ్మారో వాళ్ళని అడిగారా? పట్టా ఒకటి ఇచ్చాడు ఆయన, పట్టా ఇచ్చిండు, అదే ఒరిజినల్. ఇంకా అదే అనుకున్నాను నేను, ఇంకా అదే నమ్మి ఇంకా 2-3 కూడా ఉండే వాళ్ళు చెప్పి నాకు ఇప్పించిండ్రు. ఇంకా అంతే, ఇక నేను ఇంకా అదే నమ్మిన నమ్మకంతో ఇక పెద్ద మనిషి కదా ఆయన మారేళ్ళ శ్రీనివాసు, ఇక్కడ బస్సులో తిరిగి ఆయన దగ్గర 8 లక్షల రూపాయలు పర్సనల్ లోన్ తీసుకొని నా బంగారం, నా బిడ్డల కోసం అనుకున్న బంగారం కూడా అమ్మి ఈయన ఇంటి ముందర కూర్చొని అమ్మి మరీ తీసుకున్న ఇల్లు. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 5 సంవత్సరాలు అవుతుందండి నేను తీసుకొని. మీరు చెప్పారా ఆయన మీకు అమ్మిన ఆయనకి చెప్పారా ఇది దొంగది ఇది నేను అడిగారా? అడిగితే అవేం కాదు, ఆయన రమ్మని చెప్పు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టుకోమని అని చెప్పాడు. ఆయన వెళ్ళి అడిగిన 2-3 సార్లు అడిగితే అసలు ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేస్తలేడు ఆయన. ఒక దిక్కు నేను కూడా బాధ అవుతున్నా, పైసలు ఇన్ని పెట్టి నా పెళ్లి చేసే పిల్ల ఉన్నది, ఇట్లా అవుతుందని నేను కూడా బాధపడుతున్నా. మరి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసుని నమోదు చేశారా? పెట్టలేదండి, వెళ్ళలేదు. వీళ్ళు ఇంకా మళ్ళీ ఒకసారి కూడా వీళ్ళు ఏం రాలేదు, వీళ్ళు వస్తే మళ్ళీ అడుగుదామని కూడా నేను వెళ్ళలేదు. ఇది ఒకటి ప్లాట్, ఒకటి మా మామయ్య గారికి సంబంధించిన ప్లాట్ సార్. ఇది అర్థమైందా సార్? మా మామయ్య గారికి సంబంధించిన ప్లాట్ ఇది. రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో అలాట్ అయిన ప్లాట్ సార్ ఇవి. ఇప్పుడు ఇది ఒకటి వచ్చేసి మారెల్ల శ్రీనివాసరావు అంటే ఆయన మాకు డూప్లికేట్ పత్రాలు ఇచ్చి కింద మీద చేసిండు సార్. ఆయన వల్ల మాకు ప్రమాదం కూడా ఉంది. ఆయన మోసం చేసిండు సార్, ముఖ్యంగా మమ్మల్ని. మీకు ఏ సంవత్సరంలో అలాట్ అయిందమ్మా? మాకు 3 ఇయర్స్ బ్యాక్ అయింది సార్. మాకు తెలిసింది 3 సంవత్సరాల క్రితం అలాట్ అయినప్పుడే అలాట్ అయింది సార్. అప్పుడు మీరు ఎందుకు ఆక్యుపై చేసుకోలేదు? వచ్చి అప్పుడు మా కరోనా టైం ఉండే, మళ్ళీ నెక్స్ట్ మా డాడీ కూడా కింద పడ్డాడు, ఆయన మంచంలో ఉన్నాడు.